సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తుంది నా ఏడి ట్రేడ్ మైండ్. సో చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కదా, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ ట్రేడ్ చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను అనుకుంటారు. సో మీ అందరికీ చిన్న విషయం చెప్పాలి. నేను ఆల్రెడీ న్యూ ఇయర్ విషెస్లో చెప్దాం అనుకున్నాను, చెప్పలేకపోయాను. సో వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నేను ఏంటంటే కొద్దిగా అకాడమీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, పర్సనల్ అకాడమీ. అండ్ ప్లస్ కొద్దిగా టూర్స్లో ఉన్నాను, అంటే ఫ్యామిలీ ట్రిప్ ఉండాలి. సో లాస్ట్ 2 months నుంచి తిరుగుతున్నాను కంటిన్యూస్గా అన్ని సిటీస్. సో విజయవాడ కూడా వచ్చాను కనకదుర్గం వారిని దర్శించుకుందామని. సో అలా తిరుగుతూ ఉండాలి. సో అందు గురించే వీడియోస్ రాలేదు, మార్కెట్ అప్డేట్ కూడా ఇవ్వలేకపోయాను నేను డైలీ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై నిఫ్టీ టచ్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఇంకా టచ్ పొజిషన్లో ఉంది, టచ్ చేయాలి. సో మార్కెట్ అప్డేట్స్ ఇస్తాను, ఇంక త్వరలో వచ్చేసాను కాబట్టి ఇంక మార్కెట్ అప్డేట్స్ ఇస్తాను. సో ప్రీవియస్ మనం డబ్ల్యూ ప్యాటర్న్లో ఆపాము, ప్యాటర్న్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను. సో డబ్ల్యూ ప్యాటర్న్లో ఆపాను. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ అనేది మీకు కన్ఫర్మ్గా కంప్లీట్గా తెస్తాను అనమాట. సో ప్యాటర్న్ సిరీస్ అంతా చూడండి, ప్యాటర్న్స్ అన్ని తెస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిఫికేషన్ అనేది బాగా అర్థమవుతుంది. ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా ముందు ఈరోజు మనం మాట్లాడదాం ఎం ప్యాటర్న్ గురించి, ఏదైతే ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి. సో ప్రీవియస్లో డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే చెప్పానో అది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్, అంటే బులిష్ మొమెంటం చూడడానికి. ఓకే, అంటే ఒక డౌన్ సైడ్లో ఉన్నది అప్ సైడ్లో బులిష్ మొమెంటం చూడడానికి. బట్ ఈసారి నేను చెప్పేది ఎం ప్యాటర్న్ అనమాట, సేమ్ ఆపోజిట్లో ఉంటుంది. సో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్, అంటే ఒక బీడిష్ మూమెంట్, అంటే పడ్డానికి ప్యాటర్న్ దొరుకుతుంది. సో ల్యాపిస్ స్క్రీన్లో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఎం ప్యాటర్న్ 1 day టైం ఫ్రేమ్లో లాంగ్ టర్మ్కి చూసుకోవచ్చు, ఇంట్రాడేలో కూడా దొరుకుతుంటే చూడొచ్చు. బట్ చూడడం రావాలి, అది చూడడం ఎలాగ వస్తుందో మనం ఇన్ డెప్త్గా డీటెయిల్స్లో మాట్లాడదాం. సో అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా, నాకు తెలుసు మీరు అందరు నా ల్యాప్ స్క్రీన్ చాలా మిస్ అవుతున్నారని. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఎం ప్యాటర్న్ గురించి. ఓకే, సో ఆల్రెడీ నేను ఒకసారి మాట్లాడాను డబ్ల్యూ ప్యాటర్న్. ఎవరైతే వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, కింద కార్ట్లో ఉంది, పైన ఐ బటన్లో కూడా వస్తుంది, చూడండి ఒకసారి డబ్ల్యూ ప్యాటర్న్స్లో. సో డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ట్రెండ్ రివర్సల్, దేనికి అప్ సైడ్ ట్రెండ్కి. మళ్ళీ చెప్తున్నా, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ట్రెండ్ రివర్సల్ ఫర్ అప్ సైడ్. ఓకే, ఇప్పుడు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడు వస్తుంది? డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైనా మార్కెట్ ఇలా క్రాష్ అవుతూ కిందికి వెళ్ళినప్పుడు, లేకపోతే మార్కెట్ ఇలా ఒక యాక్షన్లో ప్రైజ్ యాక్షన్లో కిందికి వెళ్ళినప్పుడు, సో మార్కెట్ ఒక వి డైరెక్షన్లో ఎప్పుడు రికవరీ అవ్వదు అని డబ్ల్యూ ప్యాటర్న్లో నేను చెప్పా. సో మార్కెట్ ఇప్పుడు పడినప్పుడు వెంటనే వి షేప్లో రికవరీ అవ్వదు. మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ హాల్ట్ అయ్యి వెళ్తుంది. సో అప్పుడు మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. డబుల్ బాటమ్ అయినా క్రియేట్ అవుతుంది, లేదా త్రిబుల్ బాటమ్ అయినా క్రియేట్ అవుతుంది. త్రిబుల్ బాటమ్ గురించి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ డబుల్ బాటమ్ గురించి పట్టుకుందాం. ఓకే, డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయ్యి దెన్ మార్కెట్ మళ్ళీ ఇలా అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇప్పుడు ఎం ప్యాటర్న్ కూడా అంతే. ఒక మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉంది అంటే, ఇలా వెళ్తుంది అంటే, సో వెంటనే వి షేప్ డైరెక్షన్లో మార్కెట్ పడదు. ఓకే, సో అక్కడ మార్కెట్ అనేది ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది, అంటే ఒక ఇలా హాల్ట్ అయ్యి దెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఈ హాల్టింగ్ దగ్గర ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, డబల్ అప్ అనమాట. సో ఇలా డబల్ అప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, సరే అన్న ఎం ప్యాటర్న్ మాకు అర్థమైంది, మార్కెట్ అప్ సైడ్లో. ఇప్పుడు నేను ఎం ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడు చూస్తారంటే, 1 day టైం ఫ్రేమ్లో పెడితే మాత్రం చార్ట్కి ఎండ్నే ఉండాలి ఎం ప్యాటర్న్ అనేది, అంటే మధ్యలో ఉండకూడదు. ఈ మధ్యలో ఎం ప్యాటర్న్ వచ్చి పైన క్యాండిల్స్ కింద క్యాండిల్స్, అంటే లైక్ ఇప్పుడు నేను నెక్స్ట్ చార్ట్లో కూడా చూపిస్తా, మధ్యలో ఉండకూడదు. చార్ట్ టాప్లో కానీ చార్ట్ డౌన్ సైడ్లో కానీ ఉండాలి. ఎం ప్యాటర్న్ టాప్ అప్లో ఉండాలి, డబ్ల్యూ ప్యాటర్న్ డౌన్లో ఉండాలి. అప్పుడే కదా ట్రెండ్ కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందకి వస్తుందని మనకు తెలుస్తుంది. మధ్యలో ఉందనుకో అది అసలు ప్యాటర్న్ కాదు, దాన్ని కన్సిడర్ చేయకండి. ఇది ఒక డౌట్ చాలామంది నాకు అడిగారు కామెంట్స్లో, నేను చెప్తున్నాను. సో ఎం ప్యాటర్న్ ఎలాగుంటుంది అంటే అప్ సైడ్లో రావాలి, డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా రావాలంటే డౌన్ సైడ్లో కింద రావాలి, మధ్యలో కాదు. సో అలా వస్తేనే ఈ రెండు ప్యాటర్న్స్, మధ్యలో వచ్చింది ప్యాటర్న్ కాదు, కన్సిడర్ చేయకండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు 1 day టైం ఫ్రేమ్లో మీరు చూస్తే మాత్రం అది లాంగ్ టర్మ్కి చూడండి, అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు ఎగ్జిట్ అయిపోవడానికి కాదు. సో లాంగ్ టర్మ్ మినిమం మీకు అనిపిస్తుంటే ఎంతవరకు మార్కెట్ వెళ్తుంది, ఎన్ని రోజులు మీరు హోల్డ్ చేసుకోవాలనిపిస్తే దాన్ని బట్టి హోల్డింగ్స్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో చూడండి 1 day టైం ఫ్రేమ్. బట్ ఇంట్రాడేలో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఎం ప్యాటర్న్, 5 or 4 minutes టైం ఫ్రేమ్లో ఈ ఎం ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్ చార్ట్లో, చూడండి. ఓకే, ఇంట్రాడేలో చాలా, అంటే ఈ ప్యాటర్న్స్ ఎవ్రీడే రావు, బట్ వచ్చిన ప్రతిసారి ప్రాఫిట్ ఇస్తుంది. బట్ ఐడెంటిఫై చేయడం కూడా రావాలి మీకు. సో ఇప్పుడు ఐడెంటిఫై చేయడం అంటే ఎవ్రీడే ఎం ప్యాటర్న్ చూడకండి. మీకు చాలా, అంటే మీరు చార్ట్ అలా స్టడీ చేస్తే మాత్రమే మీకు ఆ ప్యాటర్న్స్ కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇది ఎం ప్యాటర్న్లా కన్వర్ట్ అవుతుంది అని. మీరు చార్ట్ చూడకుండా, స్టడీ అవ్వకుండా మీరు డైరెక్ట్ వచ్చి ఎం ప్యాటర్న్, ఈరోజు ఎం ప్యాటర్న్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తే మాత్రం రాదు. మీరు చార్ట్ని స్టడీ చేయాలి. ఎవ్రీడే మీరు చార్ట్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మీకు కనిపిస్తుంది, మీకే అర్థమవుతుంది
ఇది ఏటీఎం ప్యాటర్న్లా ఉంది అని అనిపిస్తుంది అంటే దెన్ మనం ఏంటి ఆల్టర్నేటివ్ ఒక ఆప్షన్ ట్రై చేస్తాం ఎం ప్యాటర్న్ మీద. ఇప్పుడు ఎం ప్యాటర్నే ఉంది కదా అని చెప్పి ట్రేడ్ చేయం. ఎం ప్యాటర్న్లో బ్రేక్అవుట్ చూస్తాం, బ్రేక్అవుట్ జరిగింది అంటే దెన్ విల్ గో ఫర్ ట్రేడ్ అంతే. సో ఇప్పుడు లైవ్ మీకు చార్ట్లో చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డేట్ అబ్జర్వ్ చేయండి, 11th మంత్ 11th డేటు. అంటే ఆ తర్వాత రాలేదన్నంటే వచ్చే నేను చూపిస్తాను. ప్రజెంట్ నాకు నేను చార్ట్ ఎత్తితే నాకు అంటే బాగా టక్మని కనిపించింది. సో మీకోసం చూపించడానికి తీసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇది ఇంట్రాడే, మీరు చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ఇంట్రాడే డే ఎండ్. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్. ఇక 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ చూడండి, 5 minutes టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇదిగో ఎం ప్యాటర్న్. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది మార్నింగ్. చూడండి ఇక్కడ నేను బాగా 2 విషయాలు చెప్తాను, బాగా వినండి. మార్కెట్ ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ డే మార్కెట్ ఏం చేసింది, ఒక ట్రెండింగ్ మార్కెట్ అయింది. మీకు క్లియర్ కట్ కనిపిస్తుందా? ఇగోండి, ఇది నేను ఇంట్రాడేలో కూడా మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ఏమైంది, క్లియర్ కట్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అయింది. ఇదే రేంజ్లో మార్కెట్ పడ్డానికి ట్రై చేసింది. చూడండి కరెక్ట్గా ఇక్కడ స్పాట్ చేస్తుంది, చూడండి ఇదే రేంజ్లో మార్కెట్ పడ్డానికి ట్రై చేసింది. బట్ మా డే ఎండ్కి వచ్చేసరికి కొద్ది ప్రాఫిట్లోనే బయర్లు స్ట్రాంగ్గా అప్ సైడ్ తీసుకెళ్ళి క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లాట్ ఇడింది, సేమ్ పైకి వెళ్ళింది, ఇదే ప్లేస్లో రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. దెన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, చూసారా సేమ్ పొజిషన్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది. సో మనం ప్రాఫిట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ మార్చి చూపిస్తున్నాను, ఎక్కడ చేసుకోవచ్చు, మనం ఈ ప్లేస్లో ఈజీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎం ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సేమ్ ఒక హైట్లో వచ్చింది, బ్రేక్అవుట్. మనం ఎక్కడ బ్రేక్అవుట్లో చేస్తాం, ఎక్కడైతే మన నెక్ లైన్ ఉందో సో అది బ్రేక్అవుట్లో చూస్తాం. సో ఈ బ్రేక్అవుట్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి రాగానే ఈ స్పాట్లో మనం ట్రేడ్ తీసుకోవాలి, ఇంకా హాల్ చేయాలి. స్టాప్ లాస్ ఈ రేంజ్లో ఉంటుంది, మనం హాల్ చేయాలి. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందా లేదా? ఎస్, ఇక్కడ వరకు 1:2 కన్నా ఎక్కువ వచ్చింది ప్రాఫిట్. 1:1 అయినా చాలు, ఇది ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు వచ్చిందా? సేమ్ ఇది ఎం ప్యాటర్న్. ఈవెన్ సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఇలాగే ఉంటుంది. మీకు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, ఇంక మళ్ళీ చెప్పను దాని గురించి. ఒకసారి ఇంక వేరే దగ్గర కూడా మీకు చూపిస్తాను, పెద్ద ఎం ప్యాటర్న్ చూపిస్తాను ఒకసారి. సరే మీరు అంటున్నారు కదన్నా ఇంకా ఎక్కడైనా ఉందా, మీ పెద్ద ఎం ప్యాటర్న్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింపుల్, మీకు అనిపించాలి ఇది ఎం ప్యాటర్న్లా ఉంది అని. మీకు మార్నింగ్ ట్రేడ్ చేసినప్పుడు మీకు అనిపించాలి అది ప్యాటర్న్ కనిపిస్తుందని. చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ నడింది, పెద్ద గ్యాప్ డౌన్ నడింది. ఫస్ట్ థింగ్ ప్రీవియస్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అప్ సైడ్ మార్కెట్ నడిచింది. ఓకే, నెక్స్ట్ థింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ నడింది. ఇప్పుడు మార్కెట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పైకి వెళ్ళింది ఈ రేంజ్. ఓకే, ఈ రేంజ్లో మార్కెట్ చూడండి, ఈ రేంజ్లో మార్కెట్ అయింది, ఇక్కడ హాల్ట్ అయింది, మార్కెట్ పడింది. మళ్ళీ ఈ రేంజ్ నెక్స్ట్ సారి ఈ రేంజ్ చూడండి, ఈ రేంజ్ వరకు రాలేదు మార్కెట్, అంటే బయర్లు తగ్గుతున్నారు. మార్కెట్ ప్రీవియస్ ఉన్న రేంజ్కి ఎప్పుడు రాలేదు, బయర్లు తగ్గుతున్నారు. సో ఇక్కడ మనం ఎక్కడ బ్రేక్అవుట్లో, ఈ బ్రేక్అవుట్లో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. మీకు అర్థమైందా? కరెక్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. తీసుకుంటే ప్రాఫిట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ బ్రేక్అవుట్ సినారియోలో నేను చెప్తున్నా, ఎం ప్యాటర్న్ విత్ బ్రేక్అవుట్ సినారియో. పెద్ద ప్రాఫిట్ అయిందా లేదా మార్కెట్లో? సింపుల్ లాజిక్, నేనేమి మీకు కన్ఫ్యూజ్ చేసట్లేదు, ఈజీ అండ్ సింపుల్ లాజిక్స్తో చెప్తున్నా. సో ప్యాటర్న్స్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, మీరు ప్యాటర్న్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసేస్తే మీకు మార్కెట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెటే మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, సినారియో అర్థం అవ్వలేదు అనుకోండి, దాన్ని నేనేం చేయలేను. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ చూడండి, ఇగోండి చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, ఒక ట్రెండింగ్ మార్కెట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యాక ఒక వాలటైల్ మార్కెట్, ఒక సైడ్ వేస్ మూమెంట్ మార్కెట్ వస్తుంది. దెన్ మళ్ళీ ఒక ట్రెండ్ డిసైడ్ అవుతుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది. ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యాక ఒక వాలటైల్ మార్కెట్, ఓకే, దెన్ ఒక సైడ్ వేస్ మూమెంటం ఎక్కువ ఉండదు, దెన్ ఒక ట్రెండింగ్ మార్కెట్ అవడానికే చూస్తుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఎవరిని అడిగిన ఇదే చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను పెద్ద ఎం ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఒక ట్రెండ్ లైన్, ఓకే, క్లియర్ కట్ ట్రెండ్ లైన్. ఓకే, సో ఇక్కడ వరకే, ఈ లెవెల్ వరకే చూడండి, 12th month ఫస్ట్ డే. ఓకే, సో మార్కెట్ ఒక ట్రెండ్ లైన్లో ఉంది. ఇక్కడ మార్నింగ్ అబ్జర్వ్ చేయండి, ఒక పైకి వెళ్ళింది, ఇదే స్పాట్లో మార్కెట్ పడింది. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇదే స్పాట్లో రిజెక్షన్ ఇచ్చింది. ఈ స్పాట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటాం. సో ఇలా ట్రేడ్ చేసుకున్నా ఫస్ట్ థింగ్, ఎక్కడ ట్రేడ్ చేసుకున్నా ఒక పాయింట్. నెక్స్ట్ ఈ రిజెక్షన్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఎం ప్యాటర్న్ క్రియేట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎప్పుడు చూడండి, ఫస్ట్ డే ఎం ప్యాటర్న్, సెకండ్ డే ఫస్ట్ డే ఇది క్రియేట్ చేసింది, సెకండ్ డే ఎం ప్యాటర్న్లో బ్రేక్అవుట్ ఇచ్చింది చూసారా.
సెకండ్ డే ఎం ప్యాటర్న్లో బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ సినారో కనిపించింది, పెద్ద ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎం ప్యాటర్న్ అంటే ఇంట్రాడే ఆ 1 డేలోనే ఎం ప్యాటర్న్ కాదు, 2 రోజులు కలిపి వస్తుంది, 3 రోజులు కలిపి వస్తుంది. మీకు ఐడెంటిఫై చేయడం రావాలి, జస్ట్ అంతే. ఐడెంటిఫై చేయడం వచ్చిందో మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఇక్కడ మీకు ఒకవేళ 12th మంత్ ఫస్ట్ డేనే మీకు అర్థమైపోయి ఉండుంటే ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్లా క్రియేట్ అయ్యింది, సరే రేపు ఈ లో బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ తీసుకుంటానని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లోనే ఈ లో బ్రేక్ చేసి చేయగని పోనీ ఈ డే లో బ్రేక్ చేసి చేయగని ట్రేడ్ తీసుకున్నా మీకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందండి. సో ఇది ఎం ప్యాటర్న్ మీద ప్యాటర్న్స్ అని వీళ్ళకి ఉంటాయి. సో డెఫినెట్గా నెక్స్ట్ మీకు ట్రయాంగిల్ ప్యాటర్న్ చాలా యూస్ఫుల్, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెస్తాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద ఫాల్ తర్వాత ఒక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకి వెళ్ళడానికి చూసింది. పైకి వెళ్ళడానికి చూసినప్పుడు ఒక వాలటైల్ మార్కెట్ క్రియేట్ అయింది. దెన్ వన్స్ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ చేసిందో, ఇక్కడైతే మార్కెట్ సస్టైన్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ చేసిందో, దాని తర్వాత మార్కెట్ చూడండి ఒక బుల్లిష్ మూమెంటం, ఫుల్ అప్ సైడ్ మూమెంటం, రైట్, ఫుల్ అప్ సైడ్ మూమెంటం. సో మార్కెట్ సినారియోస్ అనేవి అలా ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ ఎం ప్యాటర్న్ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక మా సర్వీస్ నచ్చినట్టుంటే, మీకు కనుక మీ ఎం ప్యాటర్న్ అర్థమైంది, డబ్ల్యూ ప్యాటర్న్ అర్థమైందన్న బాగా చెప్పారు అని మీకు అనిపిస్తే, సో నెక్స్ట్ అప్డేట్స్లో కూడా నేను ఎం ప్యాటర్న్ గురించి చెప్తుంటాను. ఎం ప్యాటర్న్ అయిపోయింది, డబ్ల్యూ ప్యాటర్న్ అయిపోయింది, కొన్ని కీవర్డ్స్ చెప్తుంటాను, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్వి. మీరు రైట్ టైంలో అర్థమైనప్పుడు మీరు నోట్ చేసుకోవడం లేకపోతే మీ మైండ్లో గుర్తుపెట్టుకోవడం చేసుకోవాలి. ప్యాటర్న్స్ ఎప్పుడైనా గుర్తెట్టుకుని ఇలాగ అప్ సైడ్లో దొరకాలి. ఇంట్రాడే గురించి కూడా మంచి బ్రేక్అవుట్ ప్యాటర్న్ నేను తెస్తాను, ట్రయాంగిల్ ప్యాటర్న్, ఏబిసిడి ప్యాటర్న్. సో అప్పుడు వీడియోస్ చూస్తానండి. మీకు కనుక అడిషనల్ సర్వీసెస్ కావాలంటే మన www.adtradements.comలోకి వెళ్ళండి, సర్వీసెస్లోకి వెళ్ళండి. మనకు చూడండి కంప్లీట్ కోర్స్ ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా ఇలాంటి కోర్స్ తేలేదు. 28 days లైక్ ఇంట్రాడే కోర్స్ చాలామంది నేను చూసాను. చాలామంది ఇంట్రాడే కోర్స్, ఆప్షన్స్ కోర్స్ వేరు, తర్వాత ఫ్యూచర్స్ లేకపోతే మీ పొజిషనల్ అంటే హోల్డింగ్స్ కోసం వేరేగా అలా లేదు. మనది కంప్లీట్ కోర్స్ అంతా ఉంటుంది. జస్ట్ బేసిక్ అమౌంటే. ఈవెన్ చూడండి 2800 నార్మల్గా బయట నేను ఛార్జ్ చేస్తున్నారు. 3000 నుంచి 2800, 2500 ఛార్జ్ చేస్తున్నారు కోర్సులకి, ఓకే, బయట. సో ఓన్లీ ఇంట్రాడే కోర్స్కి ఇప్పుడు నేను ఆప్షన్స్కి మళ్ళీ ఒక 2800, ఒక 3000 అనుకోండి. నేను ఒక ఆప్షన్స్ 3000, ఇంట్రాడేకి ఒక 3000, ఫ్యూచర్ అండ్ హోల్డింగ్స్కి అంటే పొజిషనల్ ట్రేడింగ్కి ఒక 3000 తీసుకుంటే నాకు ఇక్కడ 9000 వస్తుంది, 9 to 10,000 వస్తుంది. మీకు అర్థమైంది లాజిక్. సో అలా నేను చేసుకోవచ్చు. బట్ అలా చేస్తే మీకు యూజ్ ఉండదు అనమాట. ఏంట్రా ఇవి తిరిగి ఒకే మ్యాటర్ కదా అన్నట్టు, సింపుల్ మ్యాటరే మీకు తిప్పి చెప్పకూడదు. సో అది నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తుంటాను, నేను అలా ఎప్పుడు చేయను. సో కోర్స్ కూడా రీజనబుల్ ప్రైజే మీకోసం. సో వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో మీకు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి నన్ను అనుకున్నా నన్ను వాట్సాప్ చేయొచ్చు, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఇది. సో టెలిగ్రామ్లో నా మెయిల్ ఐడి కూడా ఉంది. మెయిల్ చేసినా నేను రిప్లై అవుతాను. ఓకే, మీరు చూసారు కదా, 11 నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా ఎం ప్యాటర్న్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా తెస్తారో. సో ఎం ప్యాటర్న్ అనేది అలా ఉంటుంది. డబ్ల్యూ ప్యాటర్న్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైతే చూడలేదో కింద అప్ సైడ్లో ఐ బటన్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి ఒకసారి. ప్యాటర్న్స్ మొత్తం మీకోసం తెస్తాను. ట్రయాంగిల్ ప్యాటర్న్ తెస్తాను, ఏబిసిడి ప్యాటర్న్ తెస్తాను. సో ప్యాటర్న్స్ అన్ని తేవడం వల్ల మీకు క్లారిఫికేషన్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్, టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే చాలు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మార్కెట్ మూవ్మెంట్ అర్థమైతే చాలండి, మీరు ఈజీగా మార్కెట్లో మనీ అర్న్ చేసుకోవచ్చు. అండ్ ట్రెండ్ లైన్స్, బ్రేక్అవుట్లు కూడా నేను నెక్స్ట్ తెస్తుంటాను. ఇంక కంప్లీట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలాసార్లు విషయం చెప్పాను బట్ ఇప్పుడు రావట్లేదు, బట్ ఈసారి కంప్లీట్ వీడియోస్ వస్తుంటాయి, చూడండి. ప్యాటర్న్ అనేది అలా ఉంటుంది. సో ఇది కాకుండా అడిషనల్ సర్వీసెస్ ఎవరైనా కావాలి, నేర్చుకుందాం, ఇన్డెప్త్గా బాగా నేర్చుకుందాం అంటే ఆల్రెడీ ఇందాక ల్యాబ్ స్క్రీన్లో చెప్పినట్టే రీజనబుల్ ప్రైస్తోనే పెట్టాను. సో వచ్చి కాంటాక్ట్ చేసి ముందు అడగండి, ప్రైస్ ఎంత అడగండి, కోర్స్ ఎలా ఉంటుంది అడగండి, డీటెయిల్స్ అడగండి, తెలుసుకోండి. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, డెఫినెట్గా నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ మాత్రం అండ్ ఒక లైక్ కూడా కావాలి నాకు. సో ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ షేర్ చేయండి. సో నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఒక వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.